మనం పాలకూర వాడతాం, పాలకూర ఏం చేస్తాం, ఆకులు వాడేసుకుంటాం, కాడలన్నీ పడేస్తాం. అలా కాకుండా పాలకూర కాడల్ని కూడా మనం పచ్చడి కింద చేసేసుకుంటే మనకి పాలకూర పచ్చడి అయిపోతుంది. సో ఎక్కువ నూనె మంచిగా వేసుకోండి. పోపుకి తగినంత పోపుకి తగినంత నూనె వేసేసుకుని ఆవాలు జీలకర్ర, కొంచెం నా గొంతు మారింది, ఒంట్లో బాగాలేదండి నాకు. ఆవాలు జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే నువ్వులు, ధనియాలు చూస్తున్నారు కదా, మినపప్పు, శనగపప్పు, మెంతులు ఇవన్నీ వేసేసుకోవాలి. సో ఆవాలు మెంతులు ఆ ఫ్లేవర్ రావాలి కాబట్టి ఆవాలు మెంతులు కంపల్సరీ వేసుకోవాలి. ధనియాలు కంపల్సరీ, నువ్వులు కంపల్సరీ, ఎండుమిరపకాయలు కంపల్సరీ, మినపప్పు శనగపప్పు మీ ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. లేదు మాకు కావాలండి అన్నవాళ్ళు తప్పకుండా వేసేసుకోండి. బాగా వేగిపోతున్నాయి. వేగిపోయేటప్పుడు ఇలాగా నేను పసుపు కూడా వేసేసానండి. ఇంగు పోపు పెట్టేసుకుందాం. ఇంగు పోపు పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడికి. అలాగే ఇవి బాగా వేగిపోతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, ఇంకా ఎండు కారం లాంటిది వేయక్కర్లేదు. జస్ట్ మనం పచ్చిమిరపకాయలు ఎండు కారం వేయక్కర్లేదు. ఎండుమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలతోనే మొత్తం అంతా ఉంటుంది. ఒంట్లో బాగాలేక మనసు అదోలా ఉంది, మైండ్ కూడా వేరే చోట, అసలు బాగాలేక. సో ఇలా వేయించేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి ఇలాగా వేయించేసుకోవాలి. సో ఇలా వేగిపోయాయి కదండి, అందుకే చెప్తున్నాను ఈ మాట నుంచి పాలకూర ఆకు వాడేసుకోండి చక్కగా. పప్పులోనో దేంట్లోనో పాలక్ పనీర్ అవి చేస్తున్నప్పుడు కాడలు మాత్రం ఇలా పచ్చడి చేసేసుకోండి. ఇప్పుడు నేను పాలకూర వేసేసుకుంటాను. కొన్ని ఆకులున్నా పర్వాలేదండి, నో ప్రాబ్లం. కొన్ని ఆకులు ఉంచుకున్నా పర్వాలేదు. చూసారు కదా, కాడలు వేసేసాను. అలాగే చింతపండు వేసేస్తానండి. ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసేస్తాను. వేసేసి ఇలాగ కలిపేసుకోవాలి. అలాగే ఉప్పు, దీనికి తగినంత ఉప్పు కూడా వేసేస్తాను. ఇంకా సపరేట్గా పోపు తీసుకుని గ్రైండ్ చేయవలసిన అవసరం లేదు. ఒకటేసారి మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. దీనికి పాలకూర కాబట్టి చూసుకుని వేసుకోండి, ఎక్కువ అయిపోతుంది లేకపోతే. ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే ఏమవుతుంది, అంతా దగ్గరగా వచ్చేస్తుంది. దగ్గరగా వచ్చేసాక అప్పుడు మనం మిక్సీ చేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయలు మాత్రం తరిగి పెట్టుకోండి సన్నగా, నేను లాస్ట్లో వేస్తాను అనమాట. సో అన్నీ వేసేసాము. ఇప్పుడు ఇంకెలాంటివి ఏ మసాలాలు వేయక్కర్లేదు, ఎలాంటి పౌడర్స్ వేయక్కర్లేదు. ఇది ఒక్కసారి దగ్గరికి వచ్చేసాక మనం బంద్ చేసేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇది ఒకసారి మగ్గనివ్వండి. మంచిగా దగ్గరగా వచ్చేసింది. ఇంకా ఎలాంటి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమీ వేయక్కర్లేదు. ఇది బాగా వేగిపోయింది, ఉడికిపోయింది. మనకి కలర్ కొంచెం మారిపోయింది, పాలకూర కూడా మారిపోయింది. మరీ వేగిపోతే కూడా మనకి ఆ టెక్స్చర్ అనేది రాదు. కొంచెం ఉడికితే చాలు, కొంచెం వేగితే చాలు పాలకూర అనేది, ఆ పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు నేను బంద్ చేసేస్తానండి. బంద్ చేసేసి ఇలాగా వెల్లుల్లిపాయలు వేసేస్తాను. సో చల్లారిపోయాక మనం గ్రైండ్ చేసేసుకుందాం. అంతా గ్రైండ్ చేసేసుకున్నాను. సూపర్ అయిపోయింది. మీరు చెప్పే వరకు ఎవరికీ తెలీదు ఇది పాలకూర కాడలతో చేసిన పచ్చడని. ఇది గోంగూర పచ్చడిలాగే ఉంటుంది, డిటో టు డిటో. మనం వేసిన పోపు అలాంటిదే, చింతపండు అలాంటిది కాబట్టి చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో మాత్రం నేను చెప్పాను కదా, సన్నగా తరిగి పెట్టుకోండి అని చెప్పాను కదా, ఆ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా వేసేసి ఇలా కలిపేసుకోవాలి. సో ముద్దకి మనకు ఉల్లిపాయ ముక్కలు వస్తూ ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడిలాగే ఉంటుంది. వేడన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని చక్కగా ఈ పచ్చడి ఎక్కువ వేసుకుని కలుపుకుని తింటే డార్క్గా తినచ్చు, లైట్గా తినచ్చు, మీ ఇష్టం. దోశల్లో బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి. ఈ మాట నుంచి పాలకూర కాడలు పడేయకండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే అంత ఫైబర్, విటమిన్స్ అన్ని అందులోనే ఉంటాయి. సో పడేయకండి, ఇలా చేసుకోండి. బాయ్ అండి.